మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాలతో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ కోదండరెడ్డి పుర ప్రముఖులకు, అధికార అనాధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,22,672 మంది వినియోగదారులకు 2,53,125 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది.